దేవుని పని చేసేవారిని మనం ప్రోత్సహించాలి. మనము దేవుని పని ఎవరైతే చేస్తూ ఉన్నారో దేవుని పని చేసేవారిని మనం ప్రోత్సహిస్తూ మనము వాళ్ళకి మంచి మాటలు చెప్పి ఇంకా మనము దేవుని పనిలో వాళ్ళు ముందుకు నడిచేవారుగా మనం చేయాలి. అయితే దేవుని పని చేసేవారిని మనం ఆటంకపరిచేవారుగా ఉండకూడదు. దేవుని పని చేసేవారిని మనం ఇంకా కూడా ముందుకు నడిపించేవారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, రోమీయులు రాసిన పత్రిక 10:15 మనం చూస్తే, సువార్త చేసిన వారి పాదము సుందరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే పౌలు గారు ఏ ప్రాంతం అడుగుపెట్టినా సరే ఆ ప్రాంతంలో దేవుని పని యథార్థంగా చేస్తూ ముందుకు నడిచారు పౌలు గారు. అయితే పౌలు గారిని మనము జ్ఞాపకం చేసుకొని దేవుని పనిలో మనము సంతోషంగా ముందుకు నడిచేవారుగా ఉండాలట. అలాగే దేవుని పని చేసే సేవకులను